హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు టీ టైమ్ స్నాక్స్, ఇంకా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. డైమండ్ చిప్స్ తయారీ విధానం చూద్దాము. తయారు చేసుకుని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నాము అంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. స్నాక్స్ బాక్స్లోకి డ్రైగా ఉంటాయి, అలాగే తినడానికి క్రిస్పీగా కూడా చాలా బాగుంటాయి. పిండి కలుపుకోవడానికి ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న పళ్ళంని తీసుకుని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు పంచదార, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 3/4 టీ స్పూన్ వరకు ఉప్పు సరిపోతుంది. ఇంకా 1 టీ స్పూన్ వరకు వాము తీసుకుని ఇలా చేతిలో వేసుకుని నలుపుకొని వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా పిండిలోకి బాగా కలిసేలాగా ఇలా చేత్తో బాగా కలుపుకుని దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కాచిన నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే నూనె అయినా వేసుకుని కలుపుకోవాలి. నేను ఇక్కడ నూనె వేసి కలుపుతున్నాను. నెయ్యి వేసుకునేటట్టయితే కాచిన నెయ్యి వేసుకోండి. ఈ నూనె అంతా కూడా ఈ పిండికి బాగా పట్టేలాగా చేత్తో నలుపుతూ ఈ విధంగా కలుపుకోవాలి. నూనె కరెక్ట్గా సరిపోయిందో లేదో తెలియాలి అంటే ఇలా చేత్తో ముద్దన చేసుకుంటే ఇలా ముద్దలాగా గట్టిగా ఉండాలి. అలా ఉన్నట్టయితే మనకి నూనె వేసింది సరిపోయినట్టే. ఒకవేళ పొడి పొడిగా ఉంటే ఇంకొంచెం నూనె వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్లు వేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే పిండి సాఫ్ట్గా ఉంటుంది. పిండి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి మీద 2 చుక్కలు నూనెని వేసుకుని మొత్తం పిండి అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసేసుకుని పిండిని 3 భాగాలుగా డివైడ్ చేసేసుకోవాలి. పిండి చూసారా, చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా ఉంటే మనకి స్నాక్స్ చాలా కరకరలాడుతూ చక్కగా వస్తాయి. ఇప్పుడు చపాతీ మీట మీద పిండిని జల్లుకుని మరీ పల్చగా కాకుండా అలానే మరీ దలసరిగా కాకుండా పిండిని వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలి. అలాగే పైన ఉన్న పిండి అంతా కూడా తీసేసుకోవాలి. ఫ్రై చేసినప్పుడు ఈ పిండి ఉంది అంటే ఆయిల్ అంతా కూడా త్వరగా పాడైపోతుంది. ఇప్పుడు చాకుతో కానీ పిజ్జా కట్టర్తో కానీ డైమండ్ షేప్లోకి కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా రెడీ చేసేసుకోవాలి. ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడి చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేడి చేసుకోవాలి. నూనెలో ఇలా కొంచెం పిండిని వేసినప్పుడు ఒకేసారి పైకి వచ్చేయకుండా కొంచెం నెమ్మదిగా వచ్చినట్టయితే మనకి నూనె కరెక్ట్గా కాగినట్టు. ఇలా నూనెలో వేసినప్పుడు ఒకేసారి పైకి వచ్చేసినాయి అంటే మనకి నూనె ఎక్కువగా కాగిపోతుంది. లోపలంతా కూడా కొంచెం పచ్చిగా ఉంటుంది, పైనేమో కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తుంది. నూనెలో వేసిన తర్వాత గరిటతో కలపకుండా ఇలానే వేగనివ్వాలి. నూనెలో వేసిన తర్వాత వెంటనే గరిటతో కలిపాము అంటే షేప్ అవుట్ అయిపోతాయి, ఇంకా మనకి పూరీలాగా పొంగిపోతాయి. ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్ ఇంకా మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మొత్తం అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టినా కానీ లోపల కొంచెం పచ్చిదనం ఉండిపోతుంది. అందుకని మధ్య మధ్యలో లో ఫ్లేమ్కి కూడా మార్చుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కూడా చక్కగా వేగిన తర్వాత నూనెలోంచి తీసేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి.
కలర్ ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. వీటికి ఇంకా కొంచెం వేడి ఉంటుంది కదా, పొయ్యి నుంచి తీసేసిన తర్వాత కూడా ఆ వేడికి ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సింపుల్గా కరకరలాడే స్నాక్స్ రెడీ అయిపోయినాయండి. టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి. మరి ఈ సింపుల్ స్నాక్స్ రెసిపీ ఎలా ఉంది? ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీస్ అయితే కరుణాస్ కుకింగ్ ఛానల్లో చాలానే పోస్ట్ చేశాను. వీడియో లింక్స్ని ఐకార్డ్లోని ఇంకా డిస్క్రిప్షన్లోని కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.